హలో అండి, నా పేరు సందీప్ ఎనాలిసిస్ ఛానల్కి అందరికీ స్వాగతం. మెయిన్ టాపిక్ వచ్చేసి మనకి ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల గురించి మనం మాట్లాడుకున్నామండి. మెయిన్గా ఫస్ట్ వచ్చి ఆమ్ ఆద్మీ పార్టీ గురించి ఫస్ట్ మాట్లాడుకున్నాము. ఆమ్ ఆద్మీ పార్టీ అనేది గడిచిన 15 ఏళ్ళుగా అధికారం అనేది ఢిల్లీలో ఉందన్నమాట. అంటే ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఆమ్ ఆద్మీ పార్టీ మీద ఉంది. అదే కాకుండా గడిచిన 15 ఏళ్ళుగా ఎవరైతే ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేల మీద కరప్షన్ ఛార్జెస్ అనేది ఎక్కువ ఉండడం వల్ల కూడా వ్యతిరేకత అనేది స్టార్ట్ అయిందండి. అదే కాకుండా చాలా వరకు ఏరియాస్లో ఆమ్ ఆద్మీ పార్టీ క్యాండిడేట్స్ వచ్చేసి డబ్బులు అనేది ఖర్చు పెడుతున్నారు. మెయిన్గా చాలా ఇబ్బంది పెడుతున్నారు మెయిన్గా. అంతేకాకుండా పోయిన ఎన్నికల్లో వచ్చేసి యమునా నదిని క్లీన్ చేస్తామని అరవింద్ కేజ్రీవాల్ గారు చెప్పారు. అదే కాకుండా ఢిల్లీ కాలుష్యాన్ని కూడా తగ్గిస్తామని చెప్పారు, కానీ ఏది చేయలేదు. అదే కాకుండా ఇప్పుడు ఎన్నికల్లో కూడా మరొకసారి యమునా నది క్లీనింగ్ గురించి మరొకసారి మాట్లాడుతున్నారు అరవింద్ కేజ్రీవాల్ గారు. అంటే ప్రజల్లో కూడా వ్యతిరేకతను చూసి మరొకసారి రెచ్చగొట్టే కార్యక్రమాన్ని చేస్తున్నారు అరవింద్ కేజ్రీవాల్ గారు. కానీ పోయిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూడా కరెక్ట్గా చేయట్లేదు. మెయిన్గా వచ్చేసి పాజిటివ్ వచ్చేసి మెయిన్గా వేరే పార్టీస్కి అనేది ఫేస్ అనేది లేకపోవడం అనేది అరవింద్ కేజ్రీవాల్ గారికి అదొక పాజిటివ్ నోట్ అనమాట. అంతేకాకుండా మెయిన్గా వచ్చేసి చాలా వరకు వీళ్ళ వాలంటీర్స్ని చాలా వరకు ఆమ్ ఆద్మీ పార్టీ వాలంటీర్స్ అనే వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. అంతేకాకుండా ఏదైతే ఉద్యమాలు అనేది కలిసి వచ్చేది అనేది ఉంటుంది అనమాట. మెయిన్గా వచ్చేసి ఇప్పుడు బీజేపీ పార్టీ గురించి మనం తెలుసుకుందాం. మెయిన్గా బీజేపీ పార్టీ అనేది 15 ఏళ్ళ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం వ్యతిరేకత అనేది మా సైడ్ వస్తుందని బీజేపీ పార్టీ అనేది అనుకుంటుంది. అదే కాకుండా మెయిన్గా వచ్చేసి పాజిటివ్ ఓట్ని సంపాదించుకోవాలనేది బీజేపీ ఆలోచన. మెయిన్గా దాని గురించే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఉప ముఖ్యమంత్రుల్ని తీసి క్యాంపెయిన్ తీసుకొచ్చామనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిందనమాట. త్రిముఖ పోర్ అనేది కంపల్సరీ ఉండడం వల్ల అది కష్టమే అని అనుకోవచ్చు. మెయిన్గా వచ్చేసి చాలా ఏరియాస్లో వచ్చేసి బీజేపీకి అనేది క్యాండిడేట్స్ అనేది లేకపోవడం అనేది చాలా హీనమైన క్యాండిడేట్స్ అనే వాళ్ళు ఉన్నారు బీజేపీకి. మెయిన్గా వచ్చేసి పక్క రాష్ట్రాల నుంచి క్యాండిడేట్స్ అనేది తెచ్చుకుంది బీజేపీ పార్టీ వచ్చేసి ఈ ఎన్నికల్లో. కానీ చాలా ఏరియాస్లో వచ్చేసి మెయిన్గా పాజిటివ్ ఓటు మీద ఓన్లీ నరేంద్ర మోడీ ఫేస్ ద్వారానే వెళ్దామని బీజేపీ భావిస్తుంది అనమాట. ఇంకోటి వచ్చేసి అమిత్ షా గారు ఇటీవల ప్రచారంలో ఎవరికైతే పేదవాళ్ళకు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రీగా ఇల్లు కట్టిస్తామనేది అది పాజిటివ్ అయ్యే అవకాశం అనేది ఉంది. మెయిన్గా వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతని మొత్తం కూడా క్యాచ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది అనేది బీజేపీ ఆలోచన విధానం. కాంగ్రెస్ గురించి మనం మాట్లాడుకున్నాం. కాంగ్రెస్ పార్టీ వచ్చేసి మెయిన్గా కంటెండర్ కాదు ఈ ఎన్నికల్లో వచ్చేసి. దాని తర్వాత ఇప్పుడు 20-30 నియోజకవర్గాల్లో ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బతీసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ బలంగా చేస్తుంది. ఎందుకు అంటే ఎక్కడైతే ముస్లిమ్స్ కానీ దళితులు కానీ ఆదివాసులు ఉన్న దగ్గర కాంగ్రెస్ పార్టీ గట్టి క్యాండిడేట్లు పెట్టడం వల్ల ఆ ఏరియాలలో వచ్చేసి ఓట్లు చీలడం వల్ల ఆమ్ ఆద్మీ పార్టీకి దెబ్బతినే కార్యక్రమం అనేది ఎక్కువ జరుగుతుంది. అదే కాకుండా మెయిన్గా వచ్చేసి చాలా ఏరియాస్లో వచ్చేసి కాంగ్రెస్ అనేది పుంజుకుంది. కనీసం ఈ మొన్న 1-2 సీట్లు కూడా రాని కాంగ్రెస్ పార్టీకి కనీసం 10-15 సీట్ల వరకు వచ్చే అవకాశం అనేది ఉంది. పాదయాత్ర అనేది చేశారు దేవేంద్ర యాదవ్ గారు. ఎందుకంటే అదే కాకుండా మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగారు. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ దేవేంద్ర యాదవ్ గారు ఢిల్లీ మొత్తము పాదయాత్ర చేశారు. పాదయాత్ర చేయడం వల్ల దానివల్ల కాంగ్రెస్కి కొంచెం ఊపు అనేది వచ్చిందనమాట. అంతేకాకుండా మెయిన్గా వచ్చేసి క్యాండిడేట్స్ కూడా ఒక 20-30 నియోజకవర్గాల క్యాండిడేట్స్ అనేది బలమైన క్యాండిడేట్స్ని కాంగ్రెస్ అనేది పెట్టిందనమాట. దీనికి ఆమ్ ఆద్మీ పార్టీకి దెబ్బ అవుతుంది అనేది అందరూ అనుకుంటున్నారు. కానీ మెయిన్గా వచ్చేసి చాలా వరకు బీజేపీకి అండ్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఇద్దరికి కూడా దెబ్బ అవకాశం అనేది ఉంది. అదే కాకుండా త్రిముఖ పోర్ అనేది ఎక్కువ జరిగే అవకాశం అనేది ఎన్నికల్లో జరుగుతుంది. మెయిన్గా చాలా ఏరియాస్లో మెయిన్గా వచ్చేసి ముస్లిమ్స్ అనేవాళ్ళు కన్సాలిడేట్ అవ్వడం అనేది కాంగ్రెస్కి స్ట్రెంత్ అనేది మనం అందరం భావించాలి. అంతేకాకుండా దళితులు ఆదివాసీలు కూడా కాంగ్రెస్కి కన్సాలిడేట్ అవుతున్నారు. ఇది కాంగ్రెస్ కనీసం 10-15 సీట్లు గెలిపించే అవకాశం అనేది ఉంది. నచ్చినట్టయితే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.